భక్తులారా లోకరక్షకుండు దాన వెలిసింది అలింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది
జగమంతా సంబరమే
హల్లెలూయా. నింగిలోన ఒక తారే వెలిసలే నీ ధ్యానే తెలుపగా లోకమంతా చూస్తలే తిరిగలే శుభవార్తే చాటగా వచ్చినవయ్యా మా కోసమే వచ్చినవయ్యా ఆ లోకమే వచ్చినవయ్యా మా కోసమే వచ్చినవయ్యా ఆ లోకమే వెలసెనులే గగనాన తూర్పు తార నిశించిరే జాముతో కురిసెనులే గగనాన ప్రేమ తార రక్షకుడి సుజన్మలో వెలసెనులే గగనాన తూర్పు తార నిశించిరే జాములో కురిసెనులే గగనాన ప్రేమ తార రక్షకుడి సుజన్మలో
భాష దూత చెప్పగా ఆదరణే గొంతు వేసే లోకాన రక్షణానందమే సర్వలోకాన సంగీతమయమే. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. సర్వోన్నతుడు
One day walk on water. Mary, did you know that your baby boy will save our sons and daughters? Did you know that your baby boy has come to make you new? The time that you delivered, the truth deliver you. Mary, did you know that your baby
నిమిషం మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. వాక్యం అనుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మా తండ్రి, ఈరోజు చిల్డ్రన్స్ క్రిస్మస్ అంతా మీద తోడినట్టు వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని, మాతో బంధువులను బలపరచిన వేడుకొచ్చిన తండ్రి. మరి ఈ లోకానికి మా తండ్రి ఎంత నిమిత్తం వచ్చామో అందరికీ మాకు తెలియజేయమని వేడుకొచ్చిన, ఇంకా నూతన ప్రత్యక్షత మాకు బయలుపరచమని వేడుకొచ్చిన తండ్రి. మన మీ మాటలు వంచి మీ నామకు మేము తెచ్చుకోమని వేడుకొంచు, అందులో లేఖితంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనందరం ఇక్కడ ఎందుకు కూడుకొని ఉన్నాం? క్రిస్మస్ అని మనం ఇక్కడ చేరున్నాం కాబట్టి ముందు క్రిస్మస్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. ఆ క్రిస్మస్ అనే పదాన్ని విడదీస్తే క్రైస్ట్ అంటే ఎవరు? క్రీస్తు. మాస్ అంటే మనం ఒక సమూహంగా కూడి ఉండడం అనమాట. కాబట్టి మనందరం యేసుక్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడడమే క్రిస్మస్ ఒక అర్థం. కాబట్టి మనం ఎందుకు క్రిస్మస్ని జరుపుకోవాలని ముందు మనం ఎవరైనా మీరు ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటారంటే మీరేమని చెప్తారు? అదే యేసు ప్రభు యొక్క జనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ చేసేదే క్రిస్మస్. మనం ఇది ఒక్క రోజే, ఇది ఒక్క నెలే జరుపుకునేది కాదు ఈ పండగ. ప్రతిదినం కూడా మనం యేసు ప్రభు మన కోసం పుట్టాడని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం గల కారణం ఏమంటారు నచ్చుడు? ఎందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? అదే మన ముఖ్యం, మెయిన్ థీమ్. అసలు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, మన కోసం ఎందుకు పుట్టవలసి వచ్చింది, అది తెలుసుకుందాం ఈరోజు. యేసు ప్రభు జనన విధానం చూసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం కంటే ముందు 1వ అధ్యాయంలోని 26వ వచనం చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలు నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీకు కృప పొందేదివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థున్న యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదే ఉండను అని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాన్ని ఇలాగూ జరిగిన నాతో దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకున్నాడు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధులు దేవుని కుమారుడు అనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకం కాలేదని ఆమెతో చెప్పాను. ఈ వచనాలని మనం ప్రతి సంవత్సరం చదివేవి. ఏ విధంగా మరి కన్యకైన మరియకి గాబ్రియేల్ అనే దేవదూత ప్రత్యక్షమై ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని చెప్పి దూత ముందుగా మరియకు వచ్చి ఇట్లా చెప్పింది. అదేవిధంగా అదే టైంకి గొడ్రాలనబడిన ఎలిజబెత్ కూడా యోహాను పుడతాడు అనమాట.
ముందు యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే మనందరి మానవాళి యొక్క పాపాన్ని ఆయన మీద మోసుకొని మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకోవడానికి తండ్రి యేసు ప్రభుని లోకానికి పంపించాడు అనమాట. ఆ మాటలు బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, సారీ అది కాదు, 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. చాలు. ఈ వచనంలో ఏమని రాయబడిందంటే, మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఎవరైతే మరి తండ్రి యొక్క కుమారుణ్ణి విశ్వాసం ఉంచుతారో వారు నశించుకోకుండా నిత్య జీవం పొందుకుంటారని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే తండ్రి కుమారుని యేసు ప్రభుని లోకానికి పంపించాడని నమ్మడమే విశ్వాసం ఉంచడం అన్నమాట. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు మరి నశించుకోకుండా నిత్య జీవం పొందడానికి దేవుడు మనకి అనుగ్రహించాడు అనమాట. నశించుకోవడం అంటే ఏంటంటే మనం చేసిన ప్రతి పాపానికి గల శిక్ష మరణం. ఆ మరణమే నాశనం అనమాట. ఆ నశించుకోవడం గురించి మరి ఆ పాపం యొక్క జీతం మరణం అని రోమా పత్రికలో ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి ఈ వచనంలో మనం చేసిన ప్రతి పాపానికి గల శిక్ష మరణం అని రాయబడింది. కాబట్టి ఆ పాపం యొక్క శిక్ష మరణం నుంచి మనల్ని తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి వచ్చారు. మన కోసం సిలువ వేయబడి మరణించి తిరిగి 3వ దినాలు లేచారు అన్నమాట. కాబట్టి మనకు రావాల్సిన ఆ శిక్షను యేసు ప్రభు తాను భరించి ఆ సిలువలో మరణించి మన కోసం మళ్ళీ తిరిగి లేచారు. అదే యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం అంతట్లో 3వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషులను విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతులుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ కలిగాను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపారు. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బదకు తీపడు గొర్రెకలియు బొచ్చు కత్తిరించుకున్నట్టు గొర్రెయు మౌనం కూడినట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడే అతడు కొనుక్కోబడెను. అతడు నా జన్మ అతిక్రమమును బట్టి మొత్తబడను కదా. ఈ వచనాలన్నింటిలో కూడా యెషయా ప్రవక్త జరగబోయే దాని గురించి ముందుగానే యేసు ప్రభు ఏ విధంగా ఆయన చేయని నేరమును మన కోసం ఆయన వ్యసనాక్రాంతుడిగా చూడనలను వాడిగా మార్చబడ్డాడని, ఆయన మన రోగాలన్నీ భరించాడని, మన కోసం ఆయన తృణీకరించబడ్డాడని, చూడనలను వాడిగా మార్చబడ్డాడని, ఇవన్నీ ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించాడు అనమాట. అదేవిధంగా మనం చేసిన అతిక్రమ క్రియలన్నిటికీ దోషాలన్నిటి బదులుగా మనకు పడాల్సిన శిక్ష అంతా కూడా యేసు ప్రభు తాను భరించాడు. కాబట్టి యేసు ప్రభు జననం గుర్తు చేసుకున్నప్పుడు
ఆయన ఎందుకు వచ్చాడని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనందరి పాపాలు కావాల్సిన శిక్ష మనం భరించకుండా ఆయన భరించడానికి మనకు బదులు ఆయన భరించి మనల్ని తప్పించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మన శిక్ష తప్పించడమే కాకుండా మన నిర్దోషులు మనం కూడా ఆయన తీర్పు తీర్చాడు. ఆయన యొక్క రైటియస్నెస్ ని మనకి అనుగ్రహించారు అన్నమాట. లూకాసు వార్త 5వ అధ్యాయం 33లో చదువుతాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 32. మారు మనసు పొందుడికే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతుని పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసుప్రభు ఇంకెందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపులను పిలవడానికి, వాళ్ళని పిలిచి వాళ్ళని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు అన్నమాట. అదేవిధంగా 19వ అధ్యాయం 10 వచ్చింది. లూకాసు వార్త 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ వర్షంలో కూడా నశించిన ప్రతి దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పరిస్థితి మన పాపంలో పడవలసిన శిక్షణ ఆయన భరించి మనల్ని తప్పించడానికి, మన నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇంకోటి నశించిపోయిన దాన్ని, పాపంలో ఉన్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 10 వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుడుకును, అది సమృద్ధిగా కలుగుడుకును నేను వచ్చిందని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చులో చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టను. జీతగాడి కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. తర్వాత 18వ వచనంలో ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటూ నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందితే అన్నాను. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే దొంగ అయితే దొంగతనానికి, హత్యకి, నాశనానికి వస్తాడు, కానీ నేనైతే జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఈ లోకానికి యేసుప్రభు చెప్తున్నారు. కాబట్టి మనకి ఆయన పుట్టుక ద్వారా మనకి జీవం కలుగుతుంది. మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఆయన తండ్రి నుంచి అధికారం పొందుకున్నాడని కూడా యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మనల్ని పాపం నుంచి విడిపించడానికి, మనల్ని నశించిన వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అదేవిధంగా మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా, మనకు రావాల్సిన శిక్షణ నుంచి తప్పించడానికి కూడా యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. చివరిగా కొద్ది మాటలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించేది. ఈ వచనాలలో యేసుప్రభు చనిపోవడం వరకే కాకుండా తిరిగి రిజరక్షన్, పునరుద్ధానుడై లేచారని కూడా. కాబట్టి పునరుద్ధానం ద్వారా మనం చనిపోయిన తర్వాత పునరుద్ధానంలోకి తిరిగి లభిస్తామని ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసి చెప్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగునట్లు పాపం ఎరుగున ఆయన మన కోసం పాపంగా చేస్తున్నాం. కాబట్టి మనం నీతిమంతులుగా అవ్వాలని చెప్పి తండ్రి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి మన యొక్క పాపాలన్నీ ఆయన మీద మోపి ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు అనమాట. కాబట్టి మన పాపంలో ఆయన తీసుకొని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించి ఇలాగ దేవుడు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
మరియు అపరాధముల వలన శరీరం అందుతున్నది పొందపిండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత్రిపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధం కానుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేతురాత్ను తుడిచి వేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేస్తాను. ఆయన ప్రధానులను అధికారులను రాయులుగా చేసి సిలువ వేసేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటంలో వేడుకకు కనపరిచాను. ఇక్కడ ఈ వచనంలో మనకు విరోధంగా ఉన్న ఆ పత్రాన్ని మేకులతో ఆయన సిలువకు కొట్టివేసి మన యొక్క అపరాధాలన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు అనమాట. ఆయనతో పాటు మనల్ని కూడా జీవింపజేశాడు. చివరిగా యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మధ్య నివసించను. తండ్రి పైన కలిగిన ద్వితీయ కుమారుడు మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. అదేవిధంగా 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూసి ఇందులో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఆయన మన లోక పాపాలన్నీ కూడా మోసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారనమాట. అదేవిధంగా 14వ వచనం ప్రకారం ఫస్ట్ వచనం ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దెను, ఆ వాక్యం దేవుడే ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభు తండ్రి మరి ఈ లోకానికి తన కుమారుడు పంపించాడు అనమాట. కుమారుడు పంపించి మనందరి యొక్క పాపం యొక్క శిక్ష నుంచి మనం తప్పించి మనకి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అదేవిధంగా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అనమాట. కాబట్టి ఈ క్రిస్మస్ ను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు పుట్టడం వరకే కాదు, కానీ ఆయన పుట్టుక ద్వారా మనకి ఆ నీతిని మనకు కలుగజేశాడు. మనకు రావాల్సిన శిక్ష మనం భరించకుండా మన నీతిమంతులుగా తీర్చిదిద్ది మన యొక్క శిక్షను ఆయన భరించాడు. మన నీతిమంతులుగా తీర్చిదిద్ది నిత్య జీవంలో మమ్మల్ని నడిపించాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ చేస్తాం, స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. ఈ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడగలగాల్సిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ జననం ద్వారా మా తండ్రి ఈ లోకానికి నువ్వు మా తండ్రి ఎందు నిమిత్తం వచ్చావు మాకు తెలియజేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మన లోక పాపములన్నీ మరి భరించి తండ్రి, ఆ పాపం యొక్క శిక్ష మేము భరించకుండా మా బదులు మీరు తండ్రి మీరు ఆ కలవరి భరించండి. అందులో బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆ శిక్ష మాకు భరించకుండా తండ్రి మమ్మల్ని నీతి మంత్రులు మీరు తీర్చిదిద్దినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నిత్య జీవన బాకీ మాకు నిగ్రహించినందుకే, ఆ నిరీక్షణ మాకు కలుగు చేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ క్రిస్మస్ టైంలో మాత్రమే కాకుండా మేము ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఇంకా నువ్వు మా కోసం మా కలవరిశిలో మీరు చేసిన త్యాగం మేము ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవడానికి మాకు నిరీక్షణ మా తండ్రి, ఆ నిత్య జీవం అనే నిరీక్షణ మాకు అనుగ్రహించి తండ్రి, ఆ ప్రివిలేజ్ ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దానిలో మీకు లెక్కించడం ఇస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మీకు లెక్కించడం ఇస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమకు అందరూ ప్రభలు పొందుకున్నారు నమ్మకం చేసినాడు ఇచ్చినాం తండ్రి. ఆమె పరిశుద్ధుడా స్తోత్రాలు, మహానద్ద మహాగద్ద ప్రభా స్తోత్రాలు. మరి నీ ప్రియబిడ్డ ఆయా స్తోత్రాల లోకానికి ఆయా క్రిస్మస్ ఎలా జరగాలో జరుపుకోవాలి.
స్తోత్రం ఎస్ఐకి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ స్తోత్రాలు నీ ప్రేమల ద్వారా ప్రభా. అయా స్తోత్రాలు సందేశంలో క్రిస్మస్ అంటే ఏమిటో ప్రభా, ఎలా జరుపుకోవాలో, ఏ విధంగా అయితే లోకానికి రక్షకుడు నశించే వారికి ఆత్మల రక్షణ కొరకు అయా అన్ని విషయాల్లో నిబిడతో మాట్లాడే బలపరిచే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నిబిడికి కావలసిన ఆత్మశక్తిని ఆత్మ జ్ఞానమును నిబిడికి దయచేయండి, బలపరచని. ఇంకా నైనా నీ సన్నిధి ఆత్మను నిబిడ నుంచి మహిమ పొందుకోమని అడుగుచున్నాం. మరి నైనా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభాసం క్రిస్మస్ బిడ్డలు ఆయా స్పీచ్ అన్ని డ్యాన్సులు అన్నిటిలో కూడా బిడ్డలకు కావలసినటువంటి కృపను దయచేయండి. జ్ఞానంతో ఆలోచనతో భయభక్తులు కలిగిన జీవితాలు చిన్ననాటి నుంచే నేర్పించి ఈరోజు జరిగిస్తున్న ప్రతి కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈరోజు కావలసినటువంటి భద్రత క్షేమం మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ లోకంలో ప్రభా నశించిన దానిని వెతకి రక్షించడానికి మా కోసం వచ్చి ఉన్నామని ప్రతి ఒక్కరూ తెలుసుకుని గ్రహించుకోవడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే నీ వాక్యం ప్రకారం ఆయన ప్రతి ఒక్కరు జీవించలాగున ఆయా స్తోత్రాలు మీ యొక్క జన్మదిన వేడుక ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆశీర్వాదకరంగా సమాధానకరంగా సమృద్ధి ఉండేలాగిన మీరు కృప చూపిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నాను. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చైర్లు ఇది కొద్దిగా హైట్ తగ్గిస్తే సరిపోతుంది. అది కాదు తిప్పే
ఆడొచ్చిందండి. రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగరారండు వేడంగరారండు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగరారండు వేడంగరారండు ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండు మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండు ఉండిపోయి పాతాళ వెలసి మురిసిపోయే సంబరమైంది రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చూడంగరారండు వేడంగరారండు ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండు మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండు ఉండిపోయి పాతాళ వెలసి మురిసిపోయే సంబరమైంది
నిజంగా చాలా సంతోషం. చిల్డ్రన్స్ క్రిస్మస్ ద్వారా ప్రభువు నిజంగా ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడనేది పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. మన పాపములన్నిటినీ క్షమించడానికి, మనం రక్షించడానికి తిరిగి ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. యేసుక్రీస్తు జననం గురించి మనం ఒక్క రోజు కొంచెం సేపు చెప్పుకుంటే సరిపోయేది కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన జననాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఈ ఒక్కరోజు రేపు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునేది కాదు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. గట్టిగా మంచి హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రియ పరిశుద్ధాత్మ, ఈ యొక్క చిల్డ్రన్స్ క్రిస్మస్ మీరు మాట్లాడిన వాక్ను బట్టి స్తోత్రాలు, ఇప్పటివరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు, పిల్లల ద్వారా మీరు ఆరాధనను స్వీకరించినందులకే, మీరు మహిమనందినందులకే నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి, మా పాపం నుండి విడిపించడానికి, పాపం ద్వారా వచ్చే జీతం మరణంలోకి వెళ్ళనీయకుండా నిత్య జీవం మీ ద్వారా పొందుకోవడానికి, మమ్మల్ని వెతికి రక్షించడానికి, మా ఈ లోకంలో మా కొరకు జన్మించిన దేవుడు నాయనానికి స్తోత్రాలు. మిమ్మల్ని కలిగి ఉన్నటువంటి జీవితాన్ని కేవలం ఒక్కరోజు రేపు మాత్రమే కాకుండా ప్రతి రోజు ప్రతి క్షణం మేము మనం చేసుకునే జీవితాన్ని గడపడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా నదులని యేసుక్రీస్తున్నాం బట్టి ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం, నీ కృపలో భద్రపరుస్తున్నాం. ప్రతి క్షణం కూడా నాయన మీరు ఇచ్చినటువంటి కృపతో మేము ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇంకా ఎన్నో నీ చిత్తంలో మేము ముందుకు నడవడానికి కావాల్సినటువంటి రీతిలో మమ్మల్ని బలపరుస్తున్నాం. నమ్మి నేను స్తుతిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ కూడా నదులని యేసుక్రీస్తున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అందరిని ఆశీర్వదిస్తున్నాం. ఇంకా ఇంకా నీకోసం మహిమకరమైన జీవితాన్ని మేము జీవించడానికి, నీ జన్మదినాన్ని మా జీవితంలో, మీరు పుట్టినటువంటి దినాన్ని మా జీవితంలోని కనపరచడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి, నేను కొనియాడడానికి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని ఆ విధంగా మీరు నడిపిస్తున్నా నమ్మి నేను స్తుతిస్తూ కుటుంబాలుగా నీవు జన్మించిన విధానాన్ని మా జీవితాల్లో నేను ప్రతి ఒక్కరికి కనపరచు. ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు మాట్లాడండి. ఈ లోకం ఎంతో ప్రేమించి ఉన్నారు. అవును, మీరు ఎంతో ప్రేమించి ఉన్నారు ప్రభా. ఆ ప్రేమను నీ చలనం ద్వారా మాకు తెలియచేసిన దాన్ని బట్టి స్తోత్ర. ప్రపంచవ్యాప్తంగా నేను మహిమపరుస్తున్నటువంటి దినాన్ని బట్టి, రోజును బట్టి, ప్రతి దినాన్ని బట్టి నాకు ఇచ్చినటువంటి
ఈ ధన్యతను బట్టి నిన్ను కలిగి ఉండడమే మాకున్న భాగ్యం ప్రభా నీ స్తోత్రాలు. ప్రతి దినము కూడా మా జీవితంలో క్రిస్మస్ గా జరిగి ఉండని కృప చూపుతున్నాను. అవి నేను స్తుతిస్తూ చిల్డ్రన్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఇంకా నీ సన్నిధిలో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మీరు ఇచ్చిన వారిని నుంచి లోపరుచుకున్న కృపను దయచేయండి. అందులో నేస్తున్నాము ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము తండ్రి. నా ప్రాణమైన సన్నిధించము, నా అంతరంగ నా సంస్థ పరిశుద్ధ నామమున సన్నిధించు, నా ప్రాణమైన సన్నిధించు. ఆయన